ఓపెన్ టాక్కి స్వాగతం. ఉగాది పర్వదినాన నిన్న వాలంటీర్లకైతే చంద్రబాబు గారు ఒక తీపి కబురు చెప్పారు. ఇప్పటి వరకు ఏదైతే 5,000 రూపాయల జీతంతో జగన్మోహన్ రెడ్డి పని చేయించుకున్నాడు, ఆ వాలంటీర్లందరికీ కూడా జీతం 10,000 చేస్తున్నట్టుగా ప్రకటించారు. అదే సమయంలో వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవస్థను తీసే అవకాశమే లేదని చెప్పి నిన్న ఉగాది పర్వదినాన చంద్రబాబు గారు స్పష్టమైన హామీ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న చంద్రబాబు గారి ప్రకటన పట్ల దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని అనేక సార్లు జీతాలు పెంచాలని ఒత్తిడి చేసినప్పటికీ, బయటకు వచ్చి నిరసనలు తెలిపినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మనసు ఎప్పుడూ కరగలేదు. కేవలం ఆ 5,000కు మాత్రమే పని చేయించుకున్నాడు. పైగా ఏదన్నా మాట్లాడితే మీరు సేవకులు, మీరు చేసే పనికి అంతకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా వారిని ఒక రకంగా బెదిరించే ప్రయత్నం. ఒకానొక దశలో వాళ్ళంతా కూడా ఆ విధుల నుంచి విధులు బహిష్కరించి బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కానివ్వండి, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని కానివ్వండి, బెదిరించిన పరిస్థితి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో చేశారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ రోజుల్లో 5,000 రూపాయలకి ఏమొస్తుంది? వాస్తవానికి 10,000 అనేది కూడా తక్కువే. కాకపోతే 5,000 ఒక్కసారిగా రెట్టింపు అయిందంటే అది ఖచ్చితంగా శుభపరిణామం. అయితే ఇక్కడ 10,000తో మీరు ఆగుతారా అంటే లేదు, ఖచ్చితంగా ఏమో మీ జీతాలు ఇంకా పెరగవచ్చు. రేపు చంద్రబాబు గారు ఇంకా అధికారంలోకి రాకముందే కదా మీకు 10,000 రూపాయలు హామీ ఇచ్చారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పనితీరు నచ్చి ప్రజలకు మీకు మధ్య మంచి సఖ్యత ఉందని ఆయన భావిస్తే, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తున్నారని ఆయన భావిస్తే జీతాన్ని పెంచవచ్చు చెప్పలేం. ఇప్పుడు గతంలో 5,000 రూపాయలు ఉన్న జీతాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రూపాయన్న పెంచాడా? కనీసం ఏడాదికి 1,000 రూపాయలు పెంచుకుంటూ వచ్చినా 10,000 రూపాయలు ఇప్పుడు జీతం రావాలి వాలంటీర్లకు. కానీ ఆ 5,000 2019లో ఏదైతే 5,000 ఇచ్చాడో ఈ రోజుకి 2024కే 5,000 ఇస్తున్నాడు. నిత్యావసర సరుకుల ధరలతో పోల్చుకున్నా కానీ 5,000 రూపాయలు ఏ మూలకు వస్తాయి? అంటే వాలంటీర్ వ్యవస్థను కేవలం తనకు ఊడిగం చేయించుకోవడానికి వాడుకున్నాడు. వెళ్ళి ప్రజల డేటా సేకరించడానికి, ఓట్లు వేయమని చెప్పి వాళ్ళని అడగటానికి, పథకాలు తీసేస్తామని బెదిరించడానికి తప్ప నిజంగా ప్రభుత్వ పథకాలు చేరవేయటం వారి లక్ష్యం కాదు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం వాలంటీర్లు ఉపయోగపడాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే వారికి 5,000 రూపాయలు ఇచ్చి పని చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు కొన్ని వైసీపీ నేతలు కొంత విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు గారు మీ ఉద్యోగాలు తీసే పరిస్థితి లేదు, మిమ్మల్ని కొనసాగిస్తాం, 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటన చేశారు, జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చివెలక్కైపడినట్టయింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 5 ఏళ్ల పాటు వాళ్ళు అడిగితేనే జగన్మోహన్ రెడ్డి రూపాయి పెంచలేదు. చంద్రబాబు గారు ఒక్కసారిగా 10,000 హామీ ఇచ్చారు. ఖచ్చితంగా వాలంటీర్లు ఎదురు తిరుగుతారు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఏం చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడు చెప్పేవనే అబద్ధాలట. చంద్రబాబు నాయుడు చెప్పేవనే అబద్ధాలైతే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని 10,000 ఇస్తామని ఆయన ఎలా చెప్తాడు? అది అబద్ధమో కాదో తెలియాలంటే ప్రభుత్వం రావాలి కదా. ఇప్పుడు నువ్వున్నావు 3,000 పింఛను నా వృద్ధులకి ఇచ్చావా? చివరికి ఇచ్చావు. కానీ చంద్రబాబు గారు అలాగా నేను చివరిలో 10,000 రూపాయలు చేస్తానని చెప్పలా. అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డికి యాంటీ అవుతుందేమో, జగన్మోహన్ రెడ్డి ఓటమికి కృషి చేస్తుందేమో ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి కూడా 10,000 రూపాయలు ప్రకటిస్తే ప్రకటించవచ్చు. నా గెస్ కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకో 1,000-2,000 ఎక్కువేసి అవసరమైతే 10,000, 12,000, 15,000 అంటాడు. ఎందుకనంటే ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, మీరు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని జీతం పెంచమని అడిగితే రూపాయి పెంచని వ్యక్తి మరొక 4 రోజుల్లో ఎన్నికలు ఉండగా చంద్రబాబు గారు జీతం పెంచుతానన్నారని జగన్మోహన్ రెడ్డి పెంచాడు అంటే కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. ఏదో ఇప్పుడు చూడండి, వృద్ధులకు 3,000 ఇస్తానని 250 పెంచుకుంటూ వచ్చాడు. అలాగే మీకు కూడా కొంచెం పెంచుకుంటూ పోతానంటాడు రేపు పొద్దున గెలిచిన తర్వాత. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందో వచ్చిన తర్వాత వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తుంది. ఉగాది పర్వదినాన చంద్రబాబు గారే స్వయంగా ఆ మాట చెప్పారు. ఒకసారి ఆ చంద్రబాబు గారి నోటితో మాట విందాం, వినండి ఒకసారి. తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. విన్నారు కదా, ఇప్పటి వరకు వైసీపీ చేసిన ప్రచారం ఏంటి? చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ ఉద్యోగాలు తీసేస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు అని కదా ప్రచారం చేశారు. ఆ ప్రచారం మొత్తం కూడా ఒక అబద్ధపు ప్రచారం. ఈరోజు చంద్రబాబు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, వాలంటీర్ వ్యవస్థ 100కు 200% కొనసాగుతుంది. అంతేకాదు ఇక జీతం కూడా ఆయన నోటితో నిందాం ఒకసారి. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ.
సో ఉగాది పండుగ రోజు వాలంటీర్లందరికీ కూడా ఒక తీపి కబురు ఇస్తున్నాను నేను. ఏంటి ఆ తీపి కబురు అనేది మీరేనండి. ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. విన్నారు కదా. మరి ఖచ్చితంగా వాలంటీర్లందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకోవాలా వద్దా? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలకు పని చేయించుకున్నాడు. కేవలం మీ వాలంటీర్లు అంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వ్యక్తిగత పనులు కూడా చేయించుకున్నాడు. ప్రజల డేటా సేకరించాడు, వారి పథకాలు పీకేస్తానని బెదిరించాడు, లేకపోతే మీ ద్వారానే వారికి హెచ్చరికలు జారీ చేశాడు. ఇలా రకరకాల కార్యక్రమాలు చేశాడు. కానీ రేపటి రోజున ఇవన్నీ ఏమి ఉండవు. మీరు ఎవరిని బెదిరించక్కర్లేదు, ఎవరిని భయపెట్టక్కర్లేదు, ఎవరికి ఊడిగం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయండి, 10,000 రూపాయలు జీతం తీసుకోండి. మరి గొప్ప కాదా? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రూపాయి జీతం పెంచకుండా సాకులు చెప్పి తప్పించుకుని తిరిగిన జగన్మోహన్ రెడ్డి అసలు అధికారంలోకి రాకముందే 10,000 రూపాయల జీతం హామీ ఇచ్చిన చంద్రబాబు గారు ఎవరు గొప్ప మీరు ఆలోచించండి. ఇప్పటికీ కూడా వైసీపీ చేసే విష ప్రచారం ఏంటి? చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను నమ్మట్లేదు, తీసేస్తాడు. అదంతా కూడా అబద్ధమని ఈరోజు తేలిపోయింది కదా. ఒకటి చెప్తున్నానండి, చంద్రబాబు గారు వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఆ వ్యవస్థ ముసుగులో కొంతమంది వైసీపీ ఎవరైతే ఊడిగం చేసేవాళ్ళు ఉన్నారో వారికి వ్యతిరేకం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాలంటీర్ ఉన్నాడండి, పింఛన్ డబ్బులు తీసుకుని పారిపోయాడు, దాని మీద విమర్శించారు. ఒక వాలంటీర్ మహిళ మీద అఘాయిత్యం చేశాడు, దాన్ని విమర్శించారు. ఒక వాలంటీర్ ఎవరి మీదో చొరబడి దాడి చేసి చంపేశాడు, దాన్ని ఇది చేశారు. ఒక వాలంటీర్ దొంగసారా కాస్తూ దొరికిపోయాడు, దాన్ని విమర్శించారు. అంటే వాలంటీర్ ముసుగులో చేసే అసాంఘిక కార్యకలాపాలను విమర్శించారు తప్ప వాలంటీర్ని కాదు. ఇప్పుడు పోలీస్ శాఖలో కూడా కొంతమంది తప్పుడు పనులు చేస్తూ దొరికిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో గంజాయి అమ్ముతూ దొరికిపోయారు. ఆ గంజాయి అమ్ముతూ దొరికిన వాళ్ళని విమర్శిస్తారు, అలాగని పోలీస్ శాఖ మొత్తాన్ని విమర్శించరు కదా. సరే, కొద్ది గొప్ప ఆ మసి ఆ మరికల అంటితే అంటొచ్చు. అలాగే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థను విమర్శించలా, వాలంటీర్ వ్యవస్థ ముసుగులో చేసే పనులను విమర్శించారు. కొంతమంది దారుణంగా ఇళ్ళకెళ్ళిపోయి మీరు జగన్ రెడ్డి సభలకు రావాలి, రాకపోతే పథకాలు పీకేస్తాం, మీరు టీడీపీ సభలకు వెళ్ళొద్దు, వెళ్తే మీ పథకాలు పీకేస్తామని రకరకాలుగా బెదిరించారు. దీన్ని వ్యతిరేకించారు. ఇది వాలంటీర్ పని కాదు. మీరు ఇంటికి వెళ్ళి బెదిరించడం అనేది మీ పని కాదు. ప్రభుత్వం చెప్పినా మీరు చేయకూడదు. మీ పని ఏంటి? ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటం, అంతే, అయిపోయింది మీ పని. రేపటి రోజున మీరు ఇలాంటి ఊడిగాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి వంత పడాల్సిన అవసరం లేదు, ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, ఎవరికి జోకొట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. వాలంటీర్ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయటం. ఆ పని చేసినందుకు గాను చంద్రబాబు గారు ఇస్తానన్న పారితోషికం 10,000. అది అక్కడితో ఆగదు, ఖచ్చితంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన అధికారంలో రాకముందే 10,000 అన్నాడంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పనితీరు నచ్చితే, ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా వెళ్తాయని ఆయన భావిస్తే, మధ్యలో అవినీతి తగ్గిందని ఆయన భావిస్తే మీ జీతాలు పెంచవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రూపాయి పెంచలేదు 5 ఏళ్ల పాటు? ఇప్పుడు పెంచుతానన్నా వాలంటీర్లు నమ్మే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాలంటీర్లకు సేవా పథకాలు, ఆ రోజు జీతాలు పెంచమని అడిగితే వాలంటీర్లు అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపితే దాన్ని అణిచివేసి నేను సేవా పథకాలు ఇస్తా అన్నాడు. ఎవరికి కావాలి సేవా పథకాలు? వాలంటీర్లు అందరూ సేవ చేసేవాళ్ళే. ఎవరైనా ఊడిగం చేసి ఉంటే మినహాయించి వాలంటీర్లు అందరూ సేవ చేసేవాళ్ళే. వాళ్ళకేదో 1-2 పథకాలు చేతిలో పెట్టేసి ఏదో ఒక మెడలో వేసి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా సంతృప్తి పరిచినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చాడు. అంతేగాని రూపాయి జీతం మాత్రం పెంచలా. కానీ చంద్రబాబు గారు మొట్టమొదటిసారిగా 10,000 రూపాయలు జీతం ఇస్తాం,